డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ కళ్ళల్లో ఆనందం, ఆయన అధికార దర్పం మరొకసారి చూడాలని ఊవిళ్ళూరుతున్న ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడున్న ఐఏఎస్లు ఐపీఎస్లతోటి రహస్య మంతనాలు సాగిస్తూ ఉన్నాడు అని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చిన కథనం. ఇది కేవలం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి పని ఒకటి చేశాడు. అప్పుడు ఇలాగనే బయటపడిపోవటం మూలాన ఆపేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా స్లంపులో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మళ్ళీ ఇలాంటి పని చేస్తూ ఉన్నాడు అనేది ఆ కథనం యొక్క సారాంశం. నిజంగానే ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఎంత ప్రమాదం ఉంది, కూటమికి వచ్చే నష్టం ఏమిటి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ చెబుతున్న ఈ మ్యాటర్కి దీనికి ఎంత సింక్ జరుగుతోంది అనేది ఈ వీడియోలో ప్రముఖంగా ముఖ్యమైన అంశాలు మొత్తం మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చిన వార్త ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గూడు పుటాని అని. ఈ గతంలో కూడా ఈయన ఇలాంటి పనే చేశాడు. హైదరాబాద్లో హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న ఒక అపార్ట్మెంట్లో మాజీ ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఒక గూడు పుటాని చేశాడు. ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి హైదరాబాద్లో ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరినీ ఏకం చేసి జగన్ కోసం మళ్ళీ మనం ఏం ప్రయత్నాలు చేయాలి, ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర లెక్కలే ఉన్నాయి, వాటన్నిటిలో బొక్కలే ఉన్నాయి, వాటిని మనం బయట పెట్టడం ఎలాగా, లేకపోతే మ్యానిపులేట్ చేయటం ఎలాగా, ఇప్పుడు ఈ అధికారులు మొత్తం ఈ నాయకులకి సహకరించకుండా ఉండటానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి మొత్తం వెతుకుదాము, మనం ఒక టీం లాగా జగన్ కోసం పనిచేద్దాము అని అనుకున్నది గతంలో బయటపడిపోయింది. ఇది ఒక సంవత్సరం కిందట, అంటే 2025 మేలో ఇలాంటి వార్తలు బయటకు వస్తే ఆయన మెదలకుండా ఊరుకున్నాడు. కానీ ఈ రోజున మళ్ళీ ఆయన పావులు కదపటం మొదలుపెట్టాడు. విజయవాడలో తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టుగాను ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారంగా చూస్తే ఒక వాకర్స్ పార్కులో ఈ వాకింగ్ చేసే వీళ్ళందరితోటి మంతనాలు చేద్దాము, అక్కడ పొద్దున్నే వాళ్ళతోటి చేరదాము అనే ఒక ప్లాన్ వేసినట్టుగాను, మళ్ళీ అది ఎక్కడ బయటపడిపోతుందో అని దాన్ని విరమించుకుని ఈ అపార్ట్మెంట్లో రహస్య భేటీ ఏర్పాటు చేసినట్టుగా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. నిన్ననే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే 11 మంది ఉన్నా కూడా 1100 మంది వాయిస్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఇస్తున్నారు అని అంటే దానికి మొత్తానికి కారణం ఇదే. ఆ 11 మంది కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు వాళ్ళ వాయిస్ ఇవ్వటానికి. మండలిలో వాళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఈ 1100 మంది ఎవరు అనంటే ఇదిగో ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, మరి సోషల్ మీడియాలో విశృంఖలమైన పోస్టులు పెట్టే మరి సోషల్ మీడియా టీం కావచ్చు, జగన్ వాయిసు లేకపోతే వైసీపీ వాయిసు చాలా పెద్దగా వినిపిస్తుంది అని చెబుతున్నట్టుగానే మరి ఇప్పుడు పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ కడప జిల్లాకి సంబంధించిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా పెద్ద పోస్టులో ఉండి పనిచేసి వివేకానంద రెడ్డి హత్య కేసులో కొంతమందిని జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే వాళ్ళని విచారించడానికి మరి సిబిఐ కడప కేంద్ర కారాగారంలో విచారణకు పిలిచినప్పుడు కూడా దగ్గరుండి ఈయనే వాళ్ళ కారులో తీసుకెళ్లాడు అనే ఒక అపవాదు కూడా ఆ రోజున ఆయన మీద వచ్చిందనేది కూడా వినపడుతోంది. అలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూటమి అధికారంలోకి రాగానే ఆయన రిటైర్డ్ అయిపోయినా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయటం అని వాళ్ళు బాటమ్ లైన్ రాసి పెట్టేసుకున్నారు. దానికోసమని గతంలో కావూరి హిల్స్లో ఒక అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టి అందరు ఎవరైతే ఐఏఎస్లు ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ సొంత కార్లలో రాకూడదు, వస్తా టెలిఫోన్ తీసుకొని రాకూడదు, ఈ వీళ్ళకి సంబంధించిన కార్లే వాళ్ళని పికప్ చేస్తాయి, మళ్ళీ డ్రాప్ చేస్తాయి. అక్కడ అందరూ కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి తెలిసిన అనుయాయులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరితోటి మీటింగ్ ఎలా ఏర్పాటు చేసుకుని వీళ్ళు అధికారుల దగ్గర ఉన్న ఈ లెక్కల మొత్తాన్ని మనం తెచ్చుకోవటం ఎలాగా, అందులో ఏమైనా కుదిరితే మ్యానిపులేషన్ చేసి నాయకులకు సహకరించకుండా తప్పుడు లెక్కలు వాళ్ళకిచ్చి వాళ్ళని అబాసు పాలు చేయటం ఎలాగా అనేది ఒక ప్లాన్ చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చినప్పుడు ఆ ప్రయత్నాల్ని విరమించేసుకున్నారు. అక్కడి నుంచి చూస్తే కనుక చాలామంది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కొంచెం చక్రం తిప్పుదామని అప్పుడున్న వాళ్లకున్న అవసరాలకు అనుగుణంగా జగన్కి సహకరించి
ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున పెద్ద పోస్టుల్లోకి వెళ్ళిపోయారు. చాలా డిపార్ట్మెంట్లో, హోమ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మిగతా చాలా డిపార్ట్మెంట్లు సీఎంఓ దాకా ఈ ఆఫీసర్ల హవా బాగా పెద్దగా నడుస్తుంది అనేది కూడా చాలామంది బయట వాపోతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన వాళ్ళందరినీ మీరెందుకు తెచ్చిపెట్టుకుంటున్నారని టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఇంతకు మించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడుంటారు అనే సమాధానం వినిపిస్తుంది. కానీ వీళ్ళందరూ కలిసి గూడుపుటాని చేస్తే ఎలా ఉంటుంది? కూటమిని బీటలు కొట్టడానికి కానీ, ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయడానికి కానీ వీళ్ళ అవసరం ఎంత ఉంటుంది అనేది మరి ఇలాంటి మాజీ ఐఏఎస్లకి బాగా తెలుసు. ఎస్పెషల్లీ వీళ్ళు మరికొంతమంది మాజీ ఐఏఎస్లని, ఐపీఎస్లని కూడా కాంటాక్ట్ చేసినట్టుగాను, అందులో మరి జగన్మోహన్ రెడ్డి అంటే వల్లమాలిన ప్రేమ చూపించి మరి స్టార్టింగ్లోనే జగన్ అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్లోనే అప్రధాన్య పోస్టుకి మరి ఆయన ట్రాన్స్ఫర్ చేయబడి జగన్ అంటే కొంచెం ఉప్పు నిప్పుగా ఉంటున్న ఒక ఆఫీసర్ను కూడా బాగా మాలిష్ చేసి దగ్గర తీసుకునే ప్రయత్నం చేసినా ఆయన వెళ్ళలేదనేది కూడా ఒక సమాచారం. ఆయన ఊరు అనేది ఈ పాటికి మీకు అర్థమైపోయి కూడా ఉంటుంది. అలాంటి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన్ను కూడా కాంటాక్ట్ చేస్తున్నట్టుగా, గతంలో జగన్కే సహకరించి ఆ తరువాత మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ కాదు నేను దాన్ని విత్డ్రా చేసుకుంటానంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకోకుండా కంపల్సరీ ఆయన రిటైర్మెంట్ తీసుకున్న దానికి పురికొల్పిన ఈ సంఘటనను కూడా బేస్ చేసుకొని మీకు మేము న్యాయం చేస్తాం, మీకు వేరే పదవులు ఇప్పిస్తాం, పొలిటికల్గా మీకు మంచి కెరీర్ చూపిస్తామని ఆయనకు కూడా ఒక ఎరైటానికి కూడా ఢిల్లీ దాకా వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. వీటన్నిటినీ కూటమి గమనిస్తుందా గమనించట్లేదా అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఐఏఎస్ని, ఐపీఎస్ని గుడ్డిగా నమ్ముకుంటే వీళ్ళు ఖచ్చితంగా పుట్టిముచ్చుతారు. ఇది కేవలం ఇప్పుడే కాదు, 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి హెక్టిక్గా సీఎం సీట్ కోసం ట్రై చేస్తున్న సమయంలో కూడా ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇదే పని చేశారు. అలా చేయటం మూలానే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు నాయుడికి ఎటువంటి సమాచారాన్ని సరిగా ఇవ్వకుండాను, జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగాను ఎన్నికలు జరిగిన తర్వాత మరి ఇక రిజల్ట్కి కొన్ని రోజులు ఉన్నా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఫోటో ఏంటాయి అక్కడ తీసి అవతల బారేయండి అని అన్న ఐపీఎస్లు, ఐఏఎస్లు ఇంకా అధికారులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరితోటే ఇప్పుడు మళ్ళీ పని చేయించుకొని రావాల్సిన దుస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పడితే వీళ్ళు మళ్ళీ పెట్టిరేగిపోతున్నారు అనేది అయితే కనపడుతోంది. గతంలో హైదరాబాద్లో జరిగిన చర్చలు ఎంత వాస్తవంగా కనపడుతున్నాయో ఇప్పుడు విజయవాడ బేస్గా కూడా జరుగుతున్న ఈ రహస్య భేటీలు అంతే వాస్తవం అన్నట్టుగా కనపడుతోంది. మరి దీని మీద కూటమి ఏ రకంగా స్పందిస్తుంది, ఈ నాయకులు ఈ ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఎంత జాగ్రత్తగా ఉంటారు అనేది మరి కూటమి కూడా నిర్ణయించుకోవాలి. ఇలా గనక కొనసాగుకుంటూ పోతే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.